మన గోదావరి నుంచి వెళ్ళి కస్టమర్ కాల్ చేశాడు, ఏసీ కూలింగ్ రావట్లేదు, సడన్గా ఏసీ ఆఫ్ అయిపోయింది, కూలింగ్ రావట్లేదు అని చెప్పేసి. సరే అని చెప్పి వెళ్ళడం జరిగింది. వెళ్ళి చూశాను. ఏమైతుంది? కూలింగ్ అవుతలేదు మొత్తానికి, సడన్గా అయిపోయిందా? ఏమైందని చెప్పి చూసేసరికి ఏసీ ఆన్ కావట్లేదు. ఏమైందని చెప్పి చూసేసరికి అందులో మెయిన్ సర్క్యూట్ బోర్డు ఉంటుంది కదా, అందులోపల వైరు, న్యూట్రల్ వైర్ అనేది మెల్ట్ అయిపోయి ఉన్నది. హెవీ లోడ్ తీసుకోవడం ద్వారా మెల్ట్ అయిపోయింది. సరే అది సెట్ చేసి ఏసీ ఆన్ చేశాను. ఏసీ ఆన్ చేస్తే ఓకే, ఏసీ ఆన్ అయిపోయింది. బట్ ఏంటంటే కూలింగ్ అంత పర్ఫెక్ట్గా రావట్లేదు. చెక్ చేద్దామని చెప్పేసి బ్యాక్ సైడ్ వెళ్ళాను. అవుట్డోర్ దగ్గరికి వెళ్ళేసి దాని గ్యాస్ ఎంత ఉన్నది, ఎంత ప్రెషర్ ఉన్నది, ఏమున్నది అని చెప్పి చూశాను. లోపల ఫస్ట్ నా సాయంత్రం లేకుండానే మటన్ ఉంటావా? రేపు ఒక్కరోజు అయిపోతాయి, సాయంత్రం తీయరా? మరి దీంట్లో కోసుకోవాలి, ఎందుకు వచ్చే సాయంత్రాలు ఇష్టపోతే వాళ్ళకి వెళ్ళాయి. ఎన్నో దాకా పడతాయి. గ్యాస్ అయితే బాగానే ఉంది, ప్రెషర్ అయితే ఓకే. బట్ ఏంటంటే క్లీనింగ్ కరెక్ట్ లేకపోవడం వల్ల కూలింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా రావట్లేదు. చెప్పాను కస్టమర్కి చేసేయమని చెప్పాడు. బట్ ఏంటంటే నేను మిషనరీ గిట్లా తీసుకురాలేదు, తర్వాత నెక్స్ట్ వచ్చినప్పుడు చేస్తా సార్, ఇప్పుడైతే నడిపివ్వండి అని చెప్పేసి నేను అంతా చూసి ఆన్ చేసి వచ్చేసాను. అర్ధగంట సేపు అనుకోలేదు.